నేను ఒక చిన్న విషయం చెప్తానమ్మా. నేను రీసెంట్ గా బయటకు వెళ్ళాను సరుకులు అవి కొనుక్కోవడానికి. మామూలుగా షాపింగ్ వెళ్తాం కదా, వెళ్ళినప్పుడు అక్కడ ఒక చోట మామూలుగా మనం బయట ఏదో ఒకటి తింటా ఉంటాం కదా, పానీపూరి తినడానికి ఆగాను. నేనైతే లిటరల్ గా బండి ఆపి పానీపూరి బండి దగ్గర నిలబడ్డా. పానీపూరి బండి దగ్గర ఎవరుంటారు? అందరూ మిడిల్ క్లాస్ పీపుల్ ఉంటారు కదా. అక్కడ ఆ రోజు ఒక ఫ్యామిలీ వచ్చారు, వాళ్ళ సరుకులన్నీ కొనేసుకున్నారు, చాలా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళకి 2 పిల్లలు ఉన్నారు, చిన్న చిన్న బుడ్డుగాళ్ళు ఉన్నారు ఇంత. సో వాళ్ళు అనుకుంటున్నారు పానీపూరి తిందామా బిర్యానీ తిందామా, బికాస్ వాళ్ళు బిర్యానీ తిని చాలా కాలం అయింది అప్పటికే. సో వాళ్ళ వైఫ్ బిర్యానీ తిందామో మాట్లాడుకుంటున్నారు. వాళ్ళు మాట్లాడుకుంటుంటే అప్పుడు సడన్ గా ఆయన అన్నాడు అనమాట, ఇదో 2 నెలల నుంచి పిల్లలకి ఫీజు కట్టలేదు పిల్లోడికి, వాడికి రేపు ఫీజు కట్టాలి ఎలా అని. ఇప్పుడు ఆ ఫీజు కట్టాలి అంటే వీళ్ళు బయట ఫుడ్ తినడం ఆగిపోవాలి. ఆ రోజు అలా మాట్లాడుకుంటూ వాళ్ళు బిర్యానీ తినలేదు, పానీపూరి కూడా తినలేదు, వాళ్ళు వెళ్ళిపోయారు అక్కడి నుంచి. నాకు అనిపించింది భగవంతుడు ఎన్ని కష్టాలు మనకే ఇచ్చాడు అని మనం పెద్ద ఫీల్ అయిపోతాం అంతే. ఎన్నో కష్టాలు పడే వాళ్ళు మన చుట్టూ బోలెడంత మంది ఉంటారమ్మా. ఒకసారి వాళ్ళకేసి చూడండి, ఆ తల్లి తండ్రి పిల్లల కోసం ఎంత సాక్రిఫైస్ చేస్తారో మీ అమ్మ నాన్న కూడా మీకోసం అంతే సాక్రిఫైస్లు చేస్తారమ్మా. ఇక్కడ బిర్యానీ డజంట్ మ్యాటర్, వాట్ మ్యాటర్స్ ఈజ్ సాక్రిఫైస్. ఇప్పుడు ఆ తల్లి కూడా డిప్రెషన్ లోకి వెళ్ళిపోవాలి కదా, నా జీవితానికి ఒక బిర్యానీ కూడా తినే యోగ్యత లేదా, అయ్యో నా భార్యకి నేను బిర్యానీ కూడా ఇప్పించలేకపోతున్నాను అని వాళ్ళు కూడా డిప్రెషన్ లోకి వెళ్ళిపోవాలి కదా. వాళ్ళు వెళ్ళలేదు, బికాస్ దే థాట్ ఆఫ్ దేర్ కిడ్స్. నా పిల్లల కోసం నేను చేస్తున్నాను అనే ఆనందంలో వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించుకోవాలి. అలాగే నువ్వు కూడా ఆలోచించుకోవాలి. అదో డిప్రెషన్లు స్ట్రెస్లు అనే పదాలు మానేసేయండి.